హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు నేనైతే మా ఊరికి దగ్గరలో ఉన్న సాయిబాబా వారి ఆలయం దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళాను. ఇక్కడ కనిపిస్తున్న ఆలయం మనకి సాయిబాబా వారి ఆలయం. మనకి ఇంకా లోపల ఎన్ని విగ్రహాలు ఉన్నాయి, ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏమిటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇలాంటి టెంపుల్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంక లేట్ ఎందుకు, మనమైతే ఆలయం దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ కనిపిస్తున్న ట్యాప్స్ దగ్గర అయితే మనం కాలు కడుక్కోవాలి. మనం కాలు కడిగేసుకున్న తర్వాత అలా కొంచెం ముందుకు వెళ్తుంటే సాయిబాబా గారి పాదాల విగ్రహం ఇక్కడైతే మనకి ప్రతిష్ఠించడం జరిగింది. మనం కొబ్బరికాయ కూడా ఇక్కడే కొట్టుకోవాలి. ఆ నీళ్లు కూడా ఇక్కడే మనకి సాయిబాబా గారి పాదాల మీద అయితే మనం అభిషేకం చేసుకోవాలి. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మరో ప్రత్యేకమైన విషయం ఇక్కడ మనకి కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ కట్టెలతో పవిత్రమైన అగ్నిని వెలిగించి ఉంచారు. దీనిని సాయిబాబా వారి దుని అని పిలుస్తారంట. మనం ఆలయం లోపలికి వెళ్తుండగా ఇక్కడ చూసుకున్నట్లయితే శ్రీ 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 వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ ఈ సుబ్రహ్మణ్య స్వామి వారి వద్ద ప్రత్యేకంగా పూజలు చేస్తారంట. ముఖ్యంగా వివాహం కాని వారికి మంచి వివాహం జరగాలని, అలాగే సంతానం కోసం కోరుకునే వారికి కూడా ఇక్కడ మనకి పూజలు చేస్తారంట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు దర్శనమిచ్చే మరో ప్రత్యేకమైన దైవ స్వరూపం సరస్వతీదేవి అమ్మవారు. విద్యకు, జ్ఞానానికి, విజ్ఞానానికి ప్రతీకగా మనం సరస్వతీదేవి అమ్మవారిని ముఖ్యంగా పూజిస్తాం. ఇక్కడ ఈ ఆలయంలో సరస్వతీదేవి అమ్మవారి దగ్గర చాలా మంది పిల్లలకు అక్షరాభ్యాసం కూడా చేయించుకుంటారు. చివరిగా మనమైతే సాయిబాబా వారి విగ్రహం దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చేసాం. ఇలా చూడండి, ఇక్కడైతే మనకి వెండి పాదాలు, సాయిబాబా వారి వెండి పాదాలు అయితే మనకి ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ దీని చుట్టూ చాలా సాయిబాబా విగ్రహాలు అయితే చిన్నవి చాలా ఉన్నాయి. ఇక్కడైతే మనం సాయిబాబాని చాలా దగ్గర నుండి చూశాను. నేనైతే చాలా చాలా ఆనందంగా అనిపించింది నాకైతే. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఆయన అయితే ఈ గుడి నిర్మాత అంట. మనకైతే ఇక్కడ చూసుకున్నట్లయితే తలుపుల మీద కూడా చాలా విగ్రహాలు అయితే మనకి ఇక్కడ నీట్గా అద్భుతంగా ఉన్నాయి. మనం ఇలా వీడియో తీసుకొని బయటకు వస్తుండగా ఈ ఆలయం పంతులు గారు అయితే ఇంకా నాకు మరికొన్ని విషయాలు అయితే చెప్పారు. ఇక్కడ చూస్తున్న సాయిబాబా వారి విగ్రహం మనకి గురు పౌర్ణమి రోజు చేసిన కార్యక్రమాలన్నీ, అక్కడ విగ్రహానికి చేసిన అలంకరణ అంతా ఈ వీడియోలో మనమైతే చూడొచ్చు. అలాగే ఇక్కడ ప్రతి లక్షవారం కూడా ఒక 100 మందికి అన్నదానం అయితే ఇక్కడ ఈ గుడిలో చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒకే ఆలయంలో 3 విగ్రహాలు ఉండడం నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది. ఇంకా ఆలయం మొత్తం మన దర్శనం అయితే చేసేసుకున్నాం. ఇలాంటి ఇంకెన్నో అద్భుతమైన ఆలయాల వీడియోస్ కోసం, ఇంకా మన నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అలాగే లైక్ కూడా చేయండి.